ఖచ్చితంగా ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్కు దిగిండ్రు ఖచ్చితంగా అర్థమైంది. సో ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? శ్రీకాంత్, అందరికి నమస్కారం. నమస్తే అండి. నవంబర్ 10 నాడు ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ అవటం, కార్ బ్లాస్టింగ్ తోటి దరిదాపు 12 మంది చనిపోవటం ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి అంశంగానే చూడాలి. మరొకసారి భారతదేశంలో ఉగ్రవాద సంస్థలు పేలుళ్లకు తెగబడ్డాయి అనేటటువంటి విషయం మనందరికీ స్పష్టమవుతుంది. దాని వెనకాల ఉగ్రకోణం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వము, కేంద్ర కేబినెట్ ఆల్రెడీ ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూడాలి. అయితే దీని నేపథ్యం ఒక్కసారి కనుక మనం చూస్తే, పెహల్గామ్ లో మనం చాలా సందర్భాల్లో డిబేట్ చేశాం. పెహల్గామ్ లో జరిగినటువంటి ఒక ఉగ్ర దాడి, దరిదాపు 28 మందిని కాల్చి చంపినటువంటి ఒక ఘటన చూసాం. పెహల్గామ్ ఘటన తర్వాత దేశమంతా కూడా ఒక విధంగా దిగ్భ్రాంతికరంగా బాధపడింది. ఏంది అసలు ఉగ్రవాదం ఈ స్థాయిలో విచ్చలవిడితనంగా మా పర్యాటకులను కూడా చంపివేసేటటువంటి హీన స్థాయికి దిగజారిపోయింది. దీనికి ఒక బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్ష బలంగా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసేటటువంటి కార్యక్రమానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా శ్రీకారం చుట్టింది. అది మీకు ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన ప్రభుత్వము, మన భారత సైన్యం 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసింది, పెద్ద ఎత్తున నష్టం చేసింది. ఆ సందర్భాన్ని మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా 2 దేశాల మధ్య ఎంత ఉద్రిక్త వాతావరణం బయటపడిందో మనం చూసాం. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆపరేషన్ సింధూర్ లో ప్రధానంగా ఒక ప్రధాన ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వ్యక్తి, ఇప్పుడు మీరు చెప్పారు, అదేంటి అంటే జైషే మహమ్మద్, దాని చీఫ్ అయినటువంటి మసూద్ అజర్. ఈ మసూద్ అజర్ కుటుంబాన్ని పెద్ద ఎత్తున ఈ దాడుల్లో కోల్పోయాడు. ఎందుకంటే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ పైన మనం దాడి చేశాం. ఆ దాడిలో మసూద్ అజర్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఆ తీవ్రవాద సంస్థకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేటటువంటి విషయం కూడా మనం చూసాం. అది వార్తల్లో వచ్చింది. అది ప్రధాన అంతర్జాతీయ మీడియా కూడా చూపించినటువంటి సందర్భం. అయితే మనం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శ్రీకాంత్. ఇప్పుడు మనం పహల్గామ్ కి ప్రతీకార దాడి చేశాము. ఉగ్రవాద సంస్థ కూడా మిన్నుకుంటదని మనం అనుకోవాలనా? ఉగ్రవాద సంస్థ కూడా ఏం చేసింది అంటే ప్రతీకార దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఈ జైషే మహమ్మద్ మసూద్ అజర్ దగ్గర ఉన్న ఈ దాడి ఆ నేపథ్యంలో గతంలోనే జైషే మసూద్ అజర్ ఒక కామెంట్ కూడా చేశాడు, అయోధ్యను టార్గెట్ చేసుకుంటానంటూ కూడా గతంలో బెదిరించారు కూడా బాబ్రీ మసీద్ నేపథ్యంలో. సో ఇప్పుడు దానికి యాక్షన్ ప్లాన్ ఇప్పుడు సిద్ధం చేసినట్టు కనిపించింది. శ్రీకాంత్, ఈ దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి బాంబు పేలుళ్లు, ఈవెన్ పార్లమెంట్ మీద దాడితో సహా బాలాకోట్, పుల్వామా, ఫరీద్కోట్ దాడులు, వీటన్నిటి వెనకాల ముంబై దాడులు అన్నిటి వెనకాల కూడా ప్రధానంగా మసూద్ అజర్ హస్తం ఉందనేటటువంటి విషయం మనకు తెలుసు. నిన్న జరిగినటువంటి దాడిలో కూడా మసూద్ అజర్, జైషే అహ్మద్ హస్తం ఉంది అనేటటువంటి విషయం బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఇది పహల్గామ్ ఉదంతం తర్వాత మనం చేసినటువంటి దాడుల పరంపరలో ఈ ప్రతీకారానికి తెగబడ్డట్టుగా మనకు కనపడుతుంటే మనం కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఇట్లాంటి దుర్మార్గాలకు, ఇట్లాంటి చర్యలకు పాల్పడతారని మనకి ఖచ్చితంగా పాత ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంత ఆ దృష్టితోటి నిఘాని బలోపేతం చేసి ఆ కేంద్రాల పైన నిఘా పెట్టి ఉంటే ఈ కొంత మనం చూసేటటువంటి అవకాశం ఉండే. బట్ ఇక్కడ మనం చాలా క్లియర్ గా మనకి ఫరీదాబాద్ లో దొరికినటువంటి 2900 కేజీల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలు దొరికినటువంటి సీక్వెన్స్ లోనే మరుసటి రోజుననే ఈ మనకి ఎర్రకోట దగ్గర ఈ కారు పేలుడు జరిగినాయి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. బట్ ఆ పరిణామంలోనే చూడాలి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటి అనంటే, వీళ్ళు ఎర్రకోట దగ్గర కారులో లేకపోతే ఈ పేలుడు పదార్థాలను పేల్చటం కాదు, వీళ్ళు ఉన్నటువంటిది ఏంటంటే డిసెంబర్ 6 వస్తుంది. డిసెంబర్ 6కి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే, డిసెంబర్ 6న మనం బాబ్రీ మసీద్ దేశంలో కూలిపోయింది కాబట్టి డిసెంబర్ 6కి ఎప్పుడు కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక సంఘటన. బట్ ఆ ఉదంతం రోజున
పేలుళ్లకు తెగబడాలనేది ఒకటైతే, రెండోది జనవరి 26 వస్తుంది, రిపబ్లిక్ డే వస్తుంది. దానికి మీకు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ భారతదేశానికి వస్తున్నటువంటి క్రమంలో ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించుకొని పేలుళ్లకు తెగబడేటటువంటి కార్యక్రమంలో వీళ్ళు ఈ పేలుడు పదార్థాలను సమకూర్చుకుంటున్నారు. ఆ సమకూర్చుకుంటున్నటువంటి సందర్భంలోనే అటు ఫరీదాబాద్ లో దొరికినటువంటివి కానీ, ఇటు ఎర్రకోట దగ్గర కారులో ఉన్నటువంటి అమోనియం నైట్రేట్ పేలటం అంటే ఒకేసారి భారీ ప్లాన్ చేశారు సార్. ఒకవైపు ఐసిస్ ఉగ్రవాదులు, ఇటు హైదరాబాద్ కేంద్రంగా అటు ఇంకో ఇద్దరు దొరకడం, అంతా ఒక వైట్ కాలర్ డాక్టర్లు దొరకడం. సో కెమికల్ గా లేదంటే టెక్నికల్ గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకొని, సో వాళ్ళ నుంచి అంటే ఈ దొరికిన ఉగ్రవాదులు కూడా ఏం చెప్తున్నారంటే, మేము అక్కడ ఆ రెజిన్ అనేటువంటి ఆ పదార్థాన్ని తయారు చేసి ఏమంటే ఇచ్చాము, మాకు తెలియదు, ఆ బ్యాగ్ ఒకటి ఇచ్చారు, అందులో డబ్బులు ఉన్నాయి అనుకొని ఇచ్చారు. సో బ్యాగు నిండా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈయన ఎంత తయారు చేశారు తెలియకుండా తయారు చేసేటువంటి పరిస్థితి ఉండదు. మోరోవర్ బ్యాగ్ లో డబ్బులు ఉన్న విషయం ఎవరికైనా కామన్ గా తెలుస్తుంది. ఆ వెపన్స్, ఆ సౌండ్స్ ఈజీగా పసిగట్టవచ్చు. సో ఈ హైదరాబాద్ లో దొరికినటువంటి ఈ ఏదైతే ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి ఈ అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఉగ్రవాదాల నేపథ్యం ఉంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ లింకులు కూడా మొత్తం అదే ఉన్నాయని చెప్పేసి ఈ ఎంక్వైరీలో బయటకు వచ్చింది. శ్రీకాంత్, ఇక్కడ ఒక 4 విషయాలు గమనించాల. ఒకటి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం పైన ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్లాన్ చేస్తారు ఉగ్రవాదులు అని మనం ప్రికాషన్స్ తీసుకొని ఉంటే బాగుండేది అనేటటువంటిది ఒక అభిప్రాయం. ఇంకా రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతున్నట్టుగా కనపడుతుంది. విశ్వవిద్యాలయాలను ఉగ్రవాద కేంద్రాలుగా చేసుకోవటమే శ్రీకాంత్ చాలా విచిత్రమైనటువంటి అంశంగా చూస్తున్నాం. తర్వాత ప్రాణం పోయాల్సినటువంటి డాక్టర్లే ఉగ్రవాదులుగా మారుతున్నటువంటి క్రమంలో అసలు ఇంకా భద్రత ఎక్కడుంటుంది? ఈ ప్రపంచంలోనో లేకపోతే భారతదేశాన్ని ఎట్లో రక్షించుకోవాలనేటటువంటిది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విశ్వవిద్యాలయాలను ఉగ్రవాద కేంద్రాలుగాను, ప్రాణం పోసేటటువంటి డాక్టర్లు కూడా ఉగ్రవాదులుగా మారుతున్నారు అని అంటే, బట్ ఉగ్రవాదానికి ఒక లిమిట్లెస్ లేకుండా పోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం. రెండోది, ఇంతకు ముందు మనం వెపన్ వార్ జరుగుతుంటే వెపన్స్ తోటి ఉగ్రవాదం చేస్తున్నారు, అది పెహల్గామ్ లో కూడా కాల్చి చంపినటువంటి ఉదంతాలు చూస్తుంటే వాళ్ళు తమ స్ట్రాటజీస్ ను మార్చుకుంటున్నట్టుగా కనపడుతుంది. కెమికల్ వార్ ని ఇంపార్టెంట్ చేస్తూ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కువ ప్రాణ నష్టం చేయడానికి, ఎక్కువ నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మనం భద్రతా వ్యూహాలను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం అటెంప్ట్ చేసి వదిలిపెట్టినట్టు నా భావన. ఎక్కడ రావు గారు ఉన్నారు, తర్వాత వాళ్ళు స్పందించేటప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటది. మనం పెహల్గామ్ ఉదంతం తర్వాత ఆపరేషన్ సింధూర్ ఒక అటెంప్ట్ చేసి వదిలిపెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. అట్లా కాకుండా ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేటటువంటి ఒక దీర్ఘకాలిక వ్యూహం భారతదేశం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం అటెంప్ట్ చేసి వదిలిపెడితే వాళ్ళు ప్రతీకారానికి తెగబడుతున్నారు. కాబట్టి ఉగ్రవాద స్థావరాలను క్రమంగా సమూలంగా నిర్మూలించేటటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఒకనాడు అజర్ మసూద్ మనకు దొరికితే మనం కాందహార్ లో ఫ్లైట్ హైజాక్ అయితే మనమే కాందహార్ తీసిపోయి వదిలిపెట్టినటువంటి సందర్భం. కాబట్టి ఆ ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేటటువంటి ఒక సుదీర్ఘ ప్రక్రియ అటెంప్ట్ చేసి వదిలిపెడితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సిందే. ఎగ్జాక్ట్లీ. జయరామ్ గారు నమస్తే. నమస్తే.